హాయ్ అండి. మా పిల్లల కోసం ఎగ్ రైస్ చేస్తున్నా. అలాగే కొన్ని విషయాలు మాట్లాడుకుందాం చిన్నప్పుడువి. నేను 90s కిడ్ అండి. ఇంకా మా చిన్నప్పుడైతే మా ఊర్లో పెద్దగా టీవీలు ఉండేవి కాదు. ఎవరో ఒక్కరికి ఉండేవి. మా వీధిలో ఒక్కరికి ఉంటే ఈ వీధిలో వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే టీవీ చూసేవాళ్ళం. ఇప్పుడైతే ఇంటికో టీవీ, ఇంటికో ఫోన్ అయిపోయినాయి. అప్పట్లో ఫోన్ కూడా ఉండేది కాదు, ల్యాండ్ లైనే, కాయిన్ బాక్స్. మా ఊర్లో ఒకే ఒక్క షాప్ ఉంది, చిన్న షాపు. నేను మా ఊరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చూపిస్తాను. ఇప్పటికీ ఆ షాపే ఉంది. కాకపోతే అప్పుడు కాయిన్ బాక్సెస్, ల్యాండ్ లైను అలా ఉండేవి. ఇట్లా మొబైల్ ఫోన్స్ ఉండేవి కాదు. నాకు తెలిసి మేము 2007లో అనుకుంటా నోకియా ఫోన్ కొన్నాము. అంటే మేము కొనలేదులేండి, మా మామయ్య కొనిచ్చాడు మాకు. చిన్నప్పుడు ఆ ఫోనే పెద్ద వింత అప్పట్లో. అప్పుడు మాది చిన్న పూరిల్లు అనమాట. మా ఇంట్లో టీవీ కూడా లేదు. ఫ్యాన్ ఒక్కటే ఉండేది, అది కూడా నార్మల్ ఫ్యాన్, ఇలా సీలింగ్ ఫ్యాను. టేబుల్ ఫ్యాన్ కూడా లేదు. నాకు ఆ టేబుల్ ఫ్యాన్ చూడటమే పెద్ద వింత అప్పట్లో. ఒకసారి మా నాన్న ఆ ఫ్యాన్ కొని తీసుకొస్తే ఆ రోజంతా మా తమ్ముడు నేను ఫుల్ హ్యాపీ. అసలు మామూలు హ్యాపీ కాదమ్మో, మేము ఫ్యాన్ కొనుక్కున్నామని. అప్పట్లో అదే గొప్పగా ఉండేది. అప్పుడు 10 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయల ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు 100 ఖర్చు పెట్టినా 10 రూపాయల కూడా ఫీల్ అవ్వట్లేదు. కాలం ఎంత మారిపోయిందో చూడండి. ఒక విషయం అండి, చిన్నప్పుడు నేను మా ఇంట్లో ఎక్కడైనా మా అమ్మ మా నాన్న డబ్బులు పెడితే దొబ్బేసేదాన్ని. దొబ్బేసి అవే కొనుక్కునేదాన్ని స్కూల్కి వెళ్ళినప్పుడు. నాకు అప్పుడు తెలీదు, నిజంగా ప్రామిస్గా చెప్తున్నా, నాకు ఈ మధ్య తెలిసింది ఆ విషయం. మా అమ్మ మా నాన్న కూలి పనికి వెళ్ళేవాళ్ళు. అంటే మాకు పొలం ఉంది, కాకపోతే బయట పనికి కూడా వెళ్తారు కదా, అలా వెళ్ళేవాళ్ళు. మా అమ్మ మా నాన్న ఇద్దరు చదువుకోలేదండి. అప్పట్లో రోజంతా కష్టపడితే 50 రూపాయలు కూలని నాకు మా అమ్మ మొన్నే సీరియస్గా అసలు నాకు మా అమ్మ మాట చెప్పగానే ఏడుపు వచ్చేసింది. నిజంగా 50 రూపాయలు అంటే, మా అమ్మ మా నాన్న ఉదయం 8 గంటలకు వెళ్తే రాత్రి 7 గంటలకు వచ్చేవాళ్ళు. 50 రూపాయల కోసం వాళ్ళు అంత కష్టపడితే నేను 10 రూపాయలు 20 రూపాయలు తీసుకొని కొనుక్కొని తినేదాన్న అని అనిపించింది. చాలా తప్పు చేశాను అనిపించిందండి. అసలు ఎంత ఫీల్ అయ్యాను నేను.